అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నిర్ణయం సినీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దర్శకులు సందీపంగా తీయబోయే స్పిరిట్ నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ నుంచి దీపికా వైదొలగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం వెనుక ఆమె డిమాండ్ చేసిన 8 గంటల ఫిక్స్డ్ వర్కింగ్ షిఫ్ట్ విషయమే కారణంగా తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం దీపికా మౌనం వీడారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. తాను 8 గంటల పని వేళల్లో పుష్గా లేదా అతిగా భావిస్తే అలాగే ఉండనియండి అంటూనే కౌంటర్ ఇచ్చారు దీపిక. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది మేల్ సూపర్ స్టార్లు ఏళ్లుగా కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడు పెద్ద వార్తల్లోకి రాలేదు అని దీపిక ప్రశ్నించింది. వీకెండ్స్ లో అసలు పని చేయరు అనే విషయాన్ని బహిరంగంగా రహస్యమనే ఆమె తెలిపారు. ఒక మహిళగా, ముఖ్యంగా ఇటీవల తల్లిగా మారిన దీపిక ఇలాంటి పని వేళలను డిమాండ్ చేస్తే దానిని తప్పుపడుతున్నారన్నారు. ప్రస్తుతం దీపిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు వరుసగా గుడ్ బై చెప్తున్న విషయం మనకు తెలిసిందే. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లోని స్పిరిట్ మూవీ నుంచి ఆమె తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి దీపికా పదుకొనే తదుపరి తన నెక్స్ట్ సినిమాల నుంచి కూడా వరుసగా తప్పుకుంటూ వస్తుంది. దీపికా పదుకొనే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి కల్కి ఏడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కూడా భారీగా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ సినిమాను వైజయంతి మూవీ మేకర్స్ నిర్మించారు. వారు ఈ సినిమాని కల్కి సీక్వెల్ కూడా ప్రకటించారు. అయితే తాజాగా దీపికా పదుకొనే కల్కి ప్రాజెక్ట్ నుంచి తప్పకుండా మేకర్స్ కూడా అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఇలా భారీ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఆశ్చర్యంగా మారిందంటూ కూడా అభిమానులు అవ్వచ్చు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు వ్యక్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక్క సినిమా అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా. సో అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఈ సినిమా నుంచి కూడా దీపికా పదుకొనే హీరోయిన్ గా ప్రకటించారు మేకర్స్. అయితే దీపికా పదుకొనే వరుసగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ ను కూడా కట్టుకోవడంతో ఆమె తన నెక్స్ట్ సినిమా అయినటువంటి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ప్రాజెక్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడినట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ విషయంలో కూడా దీపికా పదుకొనేకు ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇటు మరోపక్క దీపికా పదుకొనే తన వరుస సినిమాలు అంటే తను వదులుకుంటున్న సినిమాలు అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ లో సంబంధించిన నిర్మాతలు ఆ సినిమాలని తనని పంపిస్తున్నట్టుగా సినిమాల నుంచి తను తీసేస్తున్నట్టుగా తెలిసినటువంటి తర్వాత ముఖ్యంగా మనం చూస్తుంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటించే కల్కి సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజన సృష్టించే విషయం తెలిసిందే. అయితే దానికి సీక్వెల్ గా కల్కి 2 మేకర్స్ అంతా రెడీ చేసే టైంలో ఈ మూవీ నుంచి దీపికా పదుకొనే తొలగించినపై సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చ కొనసాగింది అప్పట్లో. అయితే కేవలం డేట్స్ సమస్యల వల్లే కాదు, భారీగా రెమ్యునరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాదు ప్రతిరోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటాను, తనతో పాటు 25 మంది సిబ్బంది కోసం 5 స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె అడగడంతో ఇటు వైజయంతి మూవీస్ నిర్మించినటువంటి కల్కి సినిమా నుంచి ఆమెను తప్పించినట్టయితే అప్పట్లో ప్రకటించింది. ఇక స్పిరిట్ కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తాను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కొద్దిసేపటి కింద తాజాగా స్పందించింది. ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు కూడా చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పనిచేస్తున్నారు, వీకెండ్ లో అసలు పని చేయరు, వీకెండ్ లో షూటింగ్స్ కి అసలు రారంటూ కూడా తేల్చి చెప్పింది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఇతర హీరోయిన్లు కూడా 8 గంటలు పనిచేయడం స్టార్ట్ చేశారు, కానీ వారు హెడ్లైన్స్ లో కనిపించారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నా పైన వస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు వార్తలను ఖండించాలంటూ కూడా దీపికా పదుకొనే చెప్పడం జరిగింది. సునీత. అయితే వినోద్, ఇప్పుడు ఏదైతే దీపికా పదుకొనే రియాక్ట్ అయిన తర్వాత దీపికా ఫ్యాన్స్ ఈ అంశం పైన ఏమైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా అయితే ఇదే అంటే తను ఎప్పుడు రియాక్ట్ అవుతుందో, ఎందుకంటే ఇటు స్పిరిట్ విషయంలో కానీ అలాగే కల్కి విషయంలో కానీ ఎప్పుడు నేరుగా
ఇటు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా తను ఎప్పుడు ముందుకు రాలేదు. కానీ ఇవాళ మాత్రం నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా తను సోషల్ మీడియా వేదికగా అయితే తన నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. కేవలం ఆమె నిర్ణయాల వెనుక చూస్తున్నట్టయితే ఆమె 8 గంటల ఫిక్స్డ్ వర్కింగ్ షిఫ్ట్ మాత్రమే ప్రధాన విషయం కారణంగా అయితే తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై దీపికా పడుకోనే మాత్రం మౌనంగానే ఉంటున్నారు. లేటెస్ట్ గా మాత్రం ఆమె ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినిమా పరిశ్రమలో పెద్ద చర్చకైతే దారితీశాయి. సునీత, హీరోలకు ఒక నీతి, హీరోయిన్స్ కు ఒక నీత. తాను 8 గంటల పని వేయడం అంటే నేను 8 గంటలు పనిచేయడానికి అడగడాన్ని ఎందుకు అతిగా భావిస్తున్నారు, ఎందుకు దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అగ్ర హీరోల పనితీరుపై కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇది అగ్ర హీరోల పనితీరుపై కొత్త చర్చలు లేవనెత్తుతున్నాయి. సునీత, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మేల్ సూపర్ స్టార్లు గత కొన్ని సంవత్సరాలుగా కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఎప్పుడు పెద్దగా వార్తల్లోకి రాలేదు. కానీ నా విషయంలో ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే 8 గంటలు పనిచేస్తారు, మిగతా వీకెండ్స్ అసలు పనే చేయరు అంటూ కూడా ఆమె బహిరంగంగా ఒక ఇంటర్వ్యూలో కూడా మాకు. అయితే ఒక మహిళగా, ముఖ్యంగా ఇటీవల తల్లిగా మారిన దీపిక పని జీవితం అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఇలాంటి పని వేళలను డిమాండ్ చేస్తే దానిని నిబద్ధత లేని చర్యగా చిత్రీకరించి సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద చట్టాన్వేషణగా మార్చారంటూ కూడా ఆమె తప్పుపట్టడం జరిగింది. ప్రస్తుతం దీపిక చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. సుమిత, రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.